గోదావరి సీరియల్లో ఈ రోజు స్టోరీ విషయానికి వస్తే అలకనంద జానుకైతే టీ తీసుకొచ్చి ఇస్తుంది కదా. ఇచ్చిన తర్వాత ఆ పెళ్లి గురించి ఏమైంది, ఆ తోట గురించి ఏమైంది అనేది ఆరాలు తీస్తా ఉంటుంది. అలాగే గౌతమి కూడా వచ్చి బిస్కెట్లు తీసుకొచ్చిస్తుంది. అంతలో కూడా వాళ్ళ బామ్మ ఉండేసి నువ్వేం కాకపడ్డానికి వచ్చావమ్మ అంటే, లేదు అక్క ఇదిగో ఈ బిస్కెట్లు తినక ఆ టీలో పాటే అని చెప్తే ఆ బిస్కెట్లు కూడా తింటుంది. తింటున్నప్పుడు చెప్తుంది నా కాలేజీ ఫీజు కట్టాలా అని చెప్పేసి జానుతో అంటుంది. అంతప్పుడు వాళ్ళ బామ్మ ఉండేసి పాపము ఆమె ఎన్నని చూసుకుంటుంది, ఈ ఇల్లునే మెయింటైన్ చేస్తా ఉంది, మిగతా మీకు ఫీజులు కడుతుంది, ఆ తోట విషయం చూసుకుంటుంది, ప్రతి ఒక్కటి తనే చూసుకుంటా ఉంది, పాపం ఎన్నని చూసుకుంటుంది అనేసరికి జాను ఉండి చెప్తుంది, కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి, మనం దాన్ని చూసుకుంటా పోవడమే, అంతేగాని కష్టాలకి భయపడకూడదు, నాకు ఎదురుపోతూనే ఉండాలా అని చెప్పి జాను కూడా చెప్తుంది. బాగా అనిపించింది నాకు. జాను అయితే చాలా పాజిటివ్ గా ఉంటుంది. ఇక చిన్న పాప ఉంది కదా, ఆ అమ్మాయి కిన్నెర వచ్చేసి వాళ్ళ మేనత్త ఫోటో తీసుకొచ్చి డ్రాయింగ్ ఇస్తుంది అనమాట. అందరూ చూసి భలే ఉంది డ్రాయింగ్ అని చెప్పి అనుకుంటారు. మురళి కూడా ఉండేసి ఆ డ్రాయింగ్ బాగుంది అని చెప్పని అంటారు. ఇంకా అలకనంద వచ్చేసి దాన్ని మనం దిష్టి బొమ్మలాగా బయట కడదాము అని చెప్పేసి అయితే అనుకుంటుంది. అంతప్పుడు వాళ్ళ అత్త వస్తుంది, ఎవరు ఏం కడదాం బయట అనుకుంటున్నారు అంటే, గౌతమి ఉండేసి మీ ఫోటోనే అత్తయ్య అంటే, ఏంది నాదా అని చెప్పి చేతిలో ఉన్న ఫోటో చూసి, నా ఇంట్లో ఉండి అన్నం తింటే నన్నే ఇలా హేళనగా మాట్లాడుతున్నారా అని చెప్పి కర్ర తీసుకొని కొడతానని చెప్పి, ఎవరు గీసింది ఇది, రండి కొడతాను అనేసరికి గౌతమి అడ్డొస్తుంది. అలాగే ఈ అమ్మాయి అలకనంద కూడా అడ్డొస్తుంది, నన్ను కొట్టండి అనుకుంటా. అలాగే జాను కూడా నన్ను కొట్టు అని చెప్పి వస్తుంది. ఇది నాకు నచ్చింది. కుటుంబము ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంటిల్లి పాది హెల్ప్ గా ఉంటారు చూసావా, అక్కడే నచ్చింది. నాకేం సంబంధం లేదులే, మీ పని మీరు చూసుకోండి అన్నట్టు కాకుండా నాకు ఎపిసోడ్ లో నాకు ఈ రోజే నచ్చింది అనమాట. ఎందుకంటే ఒకరినంటే ఇంకొకరు నా శిక్ష మాకేయండి అని వచ్చారు కదా, అదే కుటుంబం అంటే అన్నట్టయితే నాకు అనిపించింది. ఇంకా వచ్చేసి ఎవరిని నన్ను కొట్టు అని చెప్పి వాళ్ళు, ఇంకా వాళ్ళ అమ్మ కూడా ఉంది కదా, ఆవిడ కూడా వచ్చి ఈ పిల్లలందరినీ పెంచింది నేనే, నన్ను కొట్టు అని చెప్పి వచ్చేసరికి, అసలు నా ఇంట్లో బ్రెయిన్ లేని వాళ్ళని తెచ్చిపెట్టుకున్నానని చెప్పేసి వాళ్ళత్త అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మనవడు వచ్చేసి వాళ్ళ బామ్మతో మీ కూతురు మాటలేం పట్టించుకోవాక అని చెప్పంటాడు. అలాగే కిన్నెరతో కూడా వచ్చేసి అత్త మాటలేం పట్టించుకోవాక లైట్ తీసుకుంటే, లైట్ నాకు అందది కదా బావా అంటుంది. అంటే కామెడీ అనమాట అది. సరే ఇంకా అందరూ సరదాగా అయితే నవ్వుకుంటారు. ఇక ఈ ముందు కదా వాళ్ళ అమ్మ జాను వాళ్ళ అమ్మ వచ్చేసి సాడ్ గా కూర్చో ఉంటుంది. అక్కడికి మురళి వచ్చి అడుగుతాడు, ఏమైంది ఇలా ఉన్నారు అనేసరికి, ఆయన గానీ బతికి ఉండుంటే సాయంత్రం కల్లా ఎప్పుడైనా వస్తాడు అని చెప్పి ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు రారు అని తెలిసినాక చాలా బాధగా ఉంది నాకు అని చెప్పి చాలా బాధపడుతుంటుంది. ఏం కాదులే బాధపడబాకండి అని చెప్పి మురళి ఓదారుస్తుంటాడు. అక్కడికి జాను కూడా వచ్చేసి, అమ్మ బాధపడబాకమ్మా, నేను ఉన్నాను కదా ఆయన ప్రతిరూపాన్ని, నాతో చెప్పంటే, నువ్వు ఉన్నావునే పెద్ద ప్రాబ్లము, అయినా నువ్వు సింహాద్రి ఆయన తోటి ఎందుకు పోయి మాట్లాడుతున్నావు, లెక్కలు అడుగుతున్నావు అంట, పోయి ఆయన్ని లెక్కలు అడిగేంతదాని నువ్వు అయిపోయావా అనేసరికి, లేదమ్మా ఆ లెక్కలో ఏదో తేడా జరుగుతున్నది, ఆయన మాట్లాడేదానికి ఆయన జరుగుతున్న దానికి సంబంధం లేదమ్మా, ఎలా అయినా సరే నేను దాన్ని తేలుస్తానని చెప్పేసి వాడు అమ్మ మాట కూడా వినదు, ఖచ్చితంగా పోతుంది. అమ్మ కూతుర్ని అర్థం చేసుకోవాలా, ఇంత విధంగా చెప్తున్నది అంటే ఎందుకు ఇలా జరుగుతున్నది అని ఆమె ఆలోచించకుండా సింహాద్రి సైడే మాట్లాడుతా ఉంది వాళ్ళ అమ్మ. పాపం జాను ఒక్కటే పోరాడుతా ఉంది. ఇక ఈయనున్నాడు కదా సింహాద్రి, వాళ్ళ ఇంటి దగ్గర బోర్డు అయితే పెట్టిస్తాడనమాట. అంటే ఈ ఇల్లు బ్యాంక్ వాళ్ళకి సంబంధించింది అనే బోర్డు అయితే పెట్టిస్తాడు. పాపం ఆ బ్యాంక్ లో పనిచేసే ఆయన కూడా ఎంత పగున్నా ఎంత కక్షున్నా ఇలా వెంటనే ఇలా చేయడం ఏంటి అని చెప్పనేసరికి, ఇప్పుడు మనం రోడ్లో పోతా ఉంటాము, కొన్ని ముళ్ళన్నీ ఉంటాయి, కొంతమంది ఏం చేస్తారు నిదానంగా పోతారు, కొంతమంది ఏం చేస్తారు అన్ని తోసుకుంటా పోతారు, నేను అంతే అన్ని తోసుకుంటా పోతాను నేను అని చెప్పేసి అయితే ఆయన కూడా చెప్తాడనమాట. ఆయన కూడా పాపం ఆ బ్యాంక్ ఎంప్లాయీని కూడా చాలా బాధ వేస్తుంది, ఎందుకు ఇతను ఇలా బిహేవ్ చేస్తున్నాడు అన్న బాధ అయితే వేస్తుంది. ఇక జాను వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు. ఆ చిన్న పాప స్కూల్కి ఎగ్గొట్టేసి, ఎందుకు ఎగ్గొట్టావు స్కూల్ అంటే, ఈ రోజు ఏదో సెలవు అని చెప్పేసి అంటుంది. ఇంకా వాళ్ళ బావ ఆమ్లెట్ తీసుకొస్తారు, అలా కొంచెం సరదాగా సాగుతుంది, స్కూల్కి పోకుండా ఉండాలనేసి. అంతే అక్కడి నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది, శంకర్ నారాయణ ఇల్లు వేలం పాట వేస్తున్నారు, కావాల్సిన వాళ్ళు కొనుక్కోండి అనేసరికి పాపం అందరూ షాక్ అవుతారు. పాపము షాక్ ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళ అమ్మ వచ్చేసి, మీ నాన్నగారి కష్టార్జితం అది అని చెప్పేసరికి, అమ్మ ఏం కాదమ్మా నేను చూసుకుంటాను అని చెప్పి జాను అయితే చెప్తుంది. ఇంకా సరే అని చెప్పి ఇంకా ఆ ఇంటి దగ్గరికి అయితే వెళ్తారనమాట. వెళ్ళినాక రేపటి ఎపిసోడ్ లో మనం అయితే చూడొచ్చు, వాళ్ళైతే లాయర్ ని కన్సల్ట్ అవుతారు. ఏం చేయాలి అంటే, ఆయన ఒక 25 లక్షల దాకా డబ్బులు అయితే కట్టమని చెప్తున్నాడు. మేబీ వాళ్ళ దగ్గర నగలు ఉంటే ఆ నగలు తీసుకొని ఆయన లాయర్ ని కన్సల్ట్ అవుతారు నేను అనుకుంటున్నా. తమిళ్లో చూసిన వాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళకి నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఏదో ఈ రోజు జరిగిన ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని నాకు తెలపండి. థ్యాంక్ యూ. బై బాయ్. నమస్తే.